వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. 4 దశాబ్దాల పైగా మహిళా హక్కుల కోసం, భారతదేశంలో సమసమాజ నిర్మాణం కోసం జరుగుతున్న విప్లవోద్యమంలో కూడా పనిచేస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సంధ్య గారితో మనం ఈరోజు చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో మహిళల పరిస్థితి ఒక 40-50 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ తేడా ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? తేడా అనివార్యం. అంటే 40-50 ఏళ్ల కాలగమనంలో మార్పులు అనివార్యం. పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు వాస్తవం. ఆ చట్టాలు అమలుకు నోచుకోకపోవడం మరో వాస్తవం. అంటే మహిళా సంఘాలు లేదా మహిళలు, ఈ దేశ మహిళలు, స్త్రీవాదులు, మహిళా ఉద్యమకారులు, సంస్థలు, వ్యక్తులు, ఈ సమూహాలు పోరాటంతోటే ఏ చట్టమైనా వచ్చింది. 18 సంవత్సరాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న మహిళల కోసం ఆమె పూనుకుని చేసిన చట్టం లేదు. ఆమె ప్రసాదించిన హక్కు లేదు. అంటే ఆమె హయాంలో టువర్డ్స్ ఈక్వాలిటీ అని ఒక డాక్యుమెంట్ వచ్చిందండి. అది అంతర్జాతీయ సంవత్సరం 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం. ఆ సందర్భంగా యూఎన్ డిక్లరేషన్‌లో భాగంగా టువర్డ్స్ ఈక్వాలిటీ అనే ఒక డాక్యుమెంట్ విడుదల చేసి దానికి అనుగుణంగా కొన్ని కార్యాచరణలు రూపొందించారు గానీ అమలేం లేవు. కానీ ఆ తర్వాత జరిగిన అనేక చర్చల ఫలితంగా, పోరాటాల ఫలితంగా 70లు, మిడ్ 70స్ 70ల చివర్లలో 80వ దశకం అంతా పోరాటాల కాలం. మహిళా ఉద్యమాలకు అది పోరాటాల కాలం. వరకట్న వేధింపులు, వరకట్న హత్యలు, లైంగిక అత్యాచారాలు, వాటన్నిటికి వ్యతిరేకం. దానికి మూలం భారతదేశంలోనే స్త్రీల ఉద్యమాలలో చూసినట్లయితే మహిళలపై అత్యాచారం అనే ఘటన జరిగినప్పుడు అవి వ్యక్తిగతంగా వాళ్ళ పోరాటాలు చేసుకునే అంశాలుగా ఉన్నాయి. ఎక్కడైనా స్త్రీ మీద అత్యాచారం జరిగితే, లైంగిక దాడి, అత్యాచారం జరిగితే ఆమె కోర్టును ఆశ్రయించి చేసుకునేది ఫైట్. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో రమీజాబీ కస్టోడియల్ రేప్ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆ కాలంలో హైదరాబాద్‌లో రమీజాబీ కస్టోడియల్ రేప్‌కి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్ల మీదకొచ్చారు. లక్షలాది మంది వచ్చారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అందరూ కూడా బయటకొచ్చారు ఆ ఘటనలో. అత్యాచారానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు కాల్పులు జరిగే స్థాయిలో ప్రజా సమూహాలు ఉద్యమించాయి. ఆ కాల్పులు కూడా జరిగాయి. చాలామంది బుల్లెట్ల గాయాలకు బలయ్యారు. ఆ పోరాటాన్ని అంటే మహిళలపై అత్యాచారం అనేది ఎంత మాత్రమో వ్యక్తిగతం కాదు. అది సమాజానికి సంబంధించిన అంశం. సమూహాలుగా నిరసన వ్యక్తం చేయాలి, ఉద్యమించాలి అనే ఒక అనుభవాన్ని ఇచ్చింది మన హైదరాబాద్ రమీజాబీ ఘటన. అది భారత మహిళా ఉద్యమాల్ని మలుపు తిప్పినటువంటి ఘటన. ఒక ఓరియంటేషన్‌ని, దృక్పథాన్ని కలిగించిన ఘటన. దాంట్లో ప్రగతిశీల మహిళా సంఘం కీలక పాత్ర పోషించింది పీడీఎస్‌తో పాటు. సో, అటువంటి ఉద్యమాలు ఎన్నో జరిగాయి మన దగ్గర. ఆ ఉద్యమాలు అంటే దేశ స్థాయిలో జరిగిన ఉద్యమాల ఫలితంగా మన రాష్ట్రంలో గూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గూడా చాలా చురుకైన పోరాటాలు వచ్చాయి. అందులో భాగంగా అనేక చట్టాలు గూడా రూపొందించుకోగలిగాం. ఇవన్నీ మనం సాధించిన విజయాలు. ఇక హింస పరిస్థితి చూస్తే అడపాదడపా జరిగే హింసలు, హింసాత్మక ఘటనలు ఇప్పుడు నిత్యం అయిపోయింది. నిత్యకృత్యం అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మార్పొచ్చిందంటారు? అంటే ఈ మొగుడన్నాక కొట్టకుండా ఉంటాడా అని బెంచ్ మీద కూర్చున్న జడ్జిలు కామెంట్ చేసిన సందర్భాలు. అప్పుడు చేశారు. ఇవాళ గూడా మనం ఒకటి చూసాం. అంటే మార్పు దృక్పథంలో, బుర్రల్లో పట్టుకున్న బూజు పట్టుకున్న భావజాలంలో రాలేదు పెద్దగా. కానీ పోరాటాల ఫలితంగా హక్కుల స్పృహ వచ్చింది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టాల వలన ఇష్టమున్నా లేకున్నా భర్త గనక కొడితే అది నేరం. 498 కింద అది వేధింపుల కింద వస్తుంది. అత్యాచారం చేస్తే అది నేరం. లైంగిక వేధింపులకు పాల్పడితే అది నేరం అనే స్పృహ వచ్చింది. అది కూడా చట్టం రావడం వల్ల. ఆ చట్టం గూడా రాకపోతే ఇప్పుడు చట్టం ఉన్నా గూడా ఏముందిలే మగవాడున్నాక చేయకపోతాడా? వాడికి ఇష్టమైతే లైంగిక వేధింపు చేస్తాడు. వాడికి అవైలబుల్‌గా ఉన్నా, అవకాశం ఉన్నా మనకో ఛాన్స్ వచ్చింది, చేసుకున్నాడు, చూసుకున్నాడు అనే టైప్‌లో ఆలోచించే ధోరణిలో పెద్దగా మార్పు రాలేదు కానీ, ఒకవేళ అది గనక
చట్టం ముందు నేరంగా ఎవరైనా నిలబడి నా మీద ఈ దాడి జరిగింది, నా మీద ఈ నేరం జరిగింది అంటే కనీసం నేరం కింద నమోదు చేసే స్థితన్నా వచ్చింది అంటే అది పోరాట ఫలితం. ఇప్పుడు ఇంతకాలం ఇంతకాలంగా జరుగుతున్న మహిళల హక్కుల కోసం కావచ్చు, ఇతర వర్గాలు తమ హక్కుల కోసం జరుగుతున్న పోరాటాల వల్ల చాలా చట్టాలైతే చేసుకోగలిగారు. అనుకూలమైన చట్టాలు. ఈ నేపథ్యంలో ఇవాళున్న పరిస్థితుల్లో మహిళ అన్ని రంగాల్లో పురుషులతో సమానమైన భాగస్వామ్యం ఉందా మహిళకు? మహిళలకి ఈక్వల్ పార్టిసిపేషన్ అనేది ఆకాంక్ష. నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం గావాలి అనే డిమాండ్, ఆకాంక్ష డిమాండ్‌గా మారి ముందు 1/3 రిజర్వేషన్స్ పాపం రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు పూనుకుంటే, ఆయన సొంత పార్టీకే మ్యాండేట్ ఇస్తే, అసలు వాళ్ళు చానా అడ్డం పడ్డారు రాజీవ్ గాంధీకి కూడా. మీరెవ్వరు ఏమన్నా పీక్కోండి. మీరు ఏమన్నా జేసుకోండి. నేను ఇది మ్యాండేట్ ఇస్తున్నా అని ఆయన 1/3 రిజర్వేషన్ బిల్లుని తెచ్చాడు ఆ రోజుల్లో. పెద్ద సొంత పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చి. అట్లా వచ్చినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్‌లు కాలక్రమంలో స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్‌లుగా రూపుదాల్చడానికి ఒక ఉద్యమం, ఒక పోరాటం. అంటే మహిళలు కీలుబొమ్మలుగా ఉన్నా, ఆ కేటాయింపులు ఎంత అవసరం అని మహిళా ఉద్యమం గుర్తింపు చేయగలిగింది. కానీ అది ఎంతవరకు? స్థానిక సంస్థల వరకే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లనేది ఇప్పటికి కూడా ఇది 29వ సంవత్సరం. అంటే 28 అంటే 96లో ప్రవేశపెట్టారు దేవగౌడ హయాంలో. 28 ఏళ్ల తర్వాత మనకు తెలుసు గత సంవత్సరం ఎన్‌డీఏ ముగింపు, బీజేపీ ముగింపు ఎన్నికల ముందు వాళ్ళ పాలన ముగుస్తుందనగా తూతూ మంత్రంగా, ఐవాషగా దాన్ని ఎట్లా గట్టెక్కిచ్చారో మనం చూసాం. అంతకుముందు పెద్దల సభలో మోక్షం వచ్చింది గానీ, రాజ్యసభలో ఎక్కడైనా పార్లమెంట్‌లో మోక్షం వచ్చిన తర్వాత పెద్దల సభకెళ్తది. కానీ అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి దమ్ము లేక, ధైర్యం చాలక దాన్ని పెద్దల సభలో ఆమోదించారు. కానీ పార్లమెంట్‌లో పెండింగ్ ఉంది. వీళ్ళు అంటే ఏతావాతా ఎన్‌డీఏ అయినా, యూపీఏ అయినా మహిళా రిజర్వేషన్‌లకు అందరూ అనుకూలమే. సోనియా మహిళా యూపీఏ చైర్పర్సన్‌గా ఉంటుంది. ప్రతిపక్షంలో ఒక సుష్మా స్వరాజ్ ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో మాయావతి, రబ్రీ దేవి, మమతా బెనర్జీ, జయలలిత వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉండి కూటములని నిర్ణయించినారు. ఒకప్పుడు ఎన్‌డీఏ, యూపీఏ కూటములని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టినోళ్ళు, నిర్ణయించినోళ్ళు ఈ మహిళలే. వీళ్ళ హయాంలో కూడా బిల్లుకు మోక్షం కలగల. ఎందుకంటే ఏ ఏ ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే తప్పనిసరి అన్నట్టు చేశారు అంటే కరడుగట్టిన పితృస్వామ్యం ఆ బిల్లుకి అడ్డం పడింది. బుట్ట దాఖలు చేసింది మహిళా రిజర్వేషన్ బిల్లుని. ఇక హామీలు ఇచ్చి ఐదోసారికి ముగుస్తుంది వారం నెల రోజుల్లో అనంగా వీళ్ళు చేస్తాం గానీ ఇప్పుడు కాదు 2029కొస్తది. దానికి జనగణని వాటిని ముడిపెట్టారు. అంటే అది చిత్తశుద్ధితో బిల్లుని ఆమోదించాల. తప్పనిసరిగా వాళ్ళకి 5 టర్మ్‌లు అయిపోయినాయి. ఇప్పుడు 6 టర్మ్‌లో ఉన్నారు. ఆ స్థితిలో స్థానిక సంస్థల నుంచి కొంచెం గట్టెక్కి చట్టసభలకు వచ్చి ఆగిపోయింది. ఇంకా అమల్లోకి రాలేదు. ఇది సమభాగస్వామ్యంలో అంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం పరిస్థితి. ఇక దీన్ని బట్టి ఇంకా 13, 12% దాటట్లేదు చట్టసభల్లో. ఇంకా ఒక 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 4 టైమ్స్ బ్యాక్ అయితే కనీసం 14%కెళ్ళింది. ఇక 3 సార్లుగా చూస్తే 11, 12, 10, 10% ఇట్లా ఉంటోంది. సరే ఏది ఏమైనా 13% దాటని ప్రాతినిధ్యం మహిళలది. ఇంకా స సగ భాగం సమభాగస్వామ్యం అంటే ఇదే. ఇక్కడి నుంచి మొదలుపెడితే ఇప్పటికీ స్త్రీలు రాణించని రంగాలు, అడుగుబెట్టని రంగాలు అంటే వాళ్ళు సత్తా చాటారు. కల్పనా చావ్లా పైకి అంతరిక్షంలోకి వెళ్ళింది. సునీతా విలియమ్స్ వెళ్ళింది. లేకపోతే స్త్రీలు సాధించినటువంటి ఎన్నో ఫలితాలు, విజయాలు మన ముందున్నాయి. స్త్రీలు చేయలేరు, సత్తా చాటలేదు అని కాదు కానీ, పితృస్వామిక భావజాలంలో ఆటంకాలు ఎదుర్కొంటూ, ఇప్పటికి గూడా ఆత్మన్యూనతకి గురి చేసే వాతావరణము, వివక్ష ఎదుర్కొనే స్థితితో చాలా ఉంది. ఇప్పుడిప్పుడు ఆర్మీలోకి స్త్రీలను తీసుకుంటున్నారు. ఇప్పటికి గూడా నేను ప్రింటింగ్ టెక్నాలజీ పాస్ అయ్యి, ఫస్ట్ డిప్లొమా తోటి బయటికెళ్తే, చెంచలగూడ ప్రెస్‌లో డెప్యూటీ ఫోర్‌మెన్ ఆ పోస్ట్‌లోనే 4 మెన్ ఉంది. వుమెన్ లేదు. మా క్లాస్‌మేట్స్ అందరికి ఇంటర్‌వ్యూస్ వచ్చినాయి. నాకు రాలా. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ద్వారా. అది నేను వెళ్లి నాకెందుకు ఇవ్వలేదు? నేను కూడా పాస్డ్ ఔటే గదా!
నా నా క్లాస్‌మేట్స్‌కొచ్చినియి. అంటే ఆ పోస్ట్ చూసినారా డెప్యూటీ ఫోర్‌మెన్ అని ఉన్నది. విమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని పెట్టారు. అంటే పాలిటెక్నిక్ ఎవరు చదివినా ఉద్యోగాల కోసమే. అందరూ వ్యాపారాలు చేసుకుందామని ఎవరు పాలిటెక్నిక్ చదవరు. జాబ్ ఓరియెంటెడ్‌గా చదువుతారు. మరి నేనే రాజీ పడితే ఇంక నా తర్వాత వచ్చే ఆడపిల్లలున్నారు. అప్పుడప్పుడే చేరుతున్నారు. అని అప్పుడు నేను పెద్ద ఫైట్ చేసి నాకివ్వాల్సిందే ఇంటర్వ్యూ నేను గూడా నాకివ్వాలి. నేను మిగతా వాళ్ళకిచ్చి నాకెట్లా ఇయ్యరని ఫైట్ చేస్తే అప్పుడిచ్చారు ఇంటర్వ్యూ కాల్ లెటర్. కాకపోతే మేమెవరం గూడా ఎలిజిబుల్ గాదు. 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ లేదు. మేము జస్ట్ పాస్డ్ ఔట్. కానీ అప్పుడు నేను చేసిన ఫైట్ వల్ల నా తర్వాత జూనియర్‌లకు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌లో కొంతవరకే బైండర్‌లుగా కంపోజింగ్ చేసేవాళ్ళుగా ఆడవాళ్ళని అలౌ చేసి, ఆ స్థాయి తర్వాత ఆపేశారు. చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అట్లా ఇప్పటికీ అటువంటి ఆంక్షలు ఎదుర్కొనే రంగాలున్నాయి. ఆడవాళ్ళనగానే నర్సులు, టీచర్లు చాలా మెకానికల్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం దాటి కొద్దిగా ఇంజినీర్‌లుగా వచ్చారు అన్నిట్లో. ఈవెన్ అక్కడ గూడా మీరు ఈ మధ్య ఇంజినీర్‌లు ఒక ప్రాబ్లమ్‌లో ఒక హెరాస్మెంట్‌కి గురైతే నేను వెళ్తే, వాళ్ళు అడుగడుగున మన ఇరిగేషన్ డిపార్ట్‌మెంటే అక్కడ ఎంత పెద్ద ఎత్తున మహిళలు ఇంజినీర్‌లుగా ఉన్నారంటే, ఒక మేల్ బాస్ నుంచి వాళ్ళేమి ఎదుర్కొంటున్నారంటే, మీరు ఆడవాళ్ళు. మీరేం చేయగలుగుతారు? ఇప్పటికి. వీళ్ళ సంఖ్య చూస్తే మగవాళ్ళ కన్నా చాలా ఎక్కువుంది. అంటే ఇంకా ఉంది. ఆ మైండ్ సెట్ ఉంది. ఆ డిస్క్రిమినేషన్ ఉంది. హ్మ్. ఎదుర్కొంటున్నారు. అది వాస్తవం. అనేక ఫైట్స్, పోరాటాలు చేసి అన్ని రంగాల్లో మెల్లమెల్లగా మహిళల వైపు వస్తున్నారు. రెండోది పితృస్వామిక భావజాలం వల్ల అణిచివేతకు గురవుతున్న మహిళలు చాలా ఎక్కువ సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు. ఈ నేపథ్యంలో మతతత్వ రాజకీయాలు, పితృస్వామిక భావజాలంతో ఉన్న మతతత్వ రాజకీయాలు ఆధిపత్యంలోకి వచ్చిన నేపథ్యంలో స్త్రీల హక్కులు మరింత కుంచించకపోయే అవకాశాలు కనబడుతున్నాయా మీకేమైనా? ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫినామినా. దానికి ఉదాహరణ అంటే మన భారతదేశంలో మతతత్వం పొద్దున్న లేస్తే వల్లించేది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి చానా సొల్లు కబుర్లు బాగా చెప్తారు. కానీ వీళ్ళు ఎక్కడైనా సామ్రాజ్యవాదంతో తలపడ్డారా? పేచీ పడ్డారా? ఎక్కడ పేచీ పడరు, తలపడరు. చాలా బాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్. చాలా బాగా జత కలిసి ప్రయాణం చేస్తారు. ఒకప్పుడు ఫ్యూడల్ సమాజం మీద పెట్టుబడిదారీ సమాజం యుద్ధం చేసింది. కాంట్రడిక్ట్ అయింది. ఫ్యూడల్ విలువల్ని మార్చితేనే పెట్టుబడిదారీ సమాజానికి అనుగుణంగా మనుషులు తయారవుతారు. లేదా ఆ స్వేచ్ఛను ప్రసాదిస్తది. పెట్టుబడిదారీ సమాజం తన ఉత్పత్తిని పెంచుకోవడానికి తనకు అనుకూలంగా ఆ వాల్యూస్‌ని ప్రవేశపెడతది. దానికి స్త్రీ స్వేచ్ఛ పెట్టొచ్చు. ఇంకేదైనా పెట్టొచ్చు. కానీ అది కూడా ఈరోజు లేదు. ఈరోజు అంటే ఆ రోజు పెట్టుబడి అంటే మీరు చూడండి పారిశ్రామిక విప్లవం జరిగిన కొత్తలో దాని తర్వాత 20వ శతాబ్దంలో పెట్టుబడిదారీ సమాజం భూస్వామ్య విలువల్ని ధ్వంసం చేసింది. ఫైట్ చేసింది. ఆ మేరకి స్త్రీలకు హక్కులను, చదువను కొన్నిటినైనా అంగీకరించింది. ముందుకు తెచ్చింది. కానీ ఈ రోజున్న సామ్రాజ్యవాదం ఎక్కడా కాంట్రడిక్ట్ కాకుండా, పేచీ పడకుండా చాలా బాగా జతగలిసి ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే వీ ఇటు ఫ్యూడల్ ప్రబంధ కావ్యాల నుంచి ఫ్యూడల్ సంస్కృతి స్త్రీలని అంగాంగ వర్ణనలేస్తూ స్త్రీలని ప్రబంధ కన్యలుగానే తీర్చిదిద్దారు. పురాణ కాలం నుంచి. ఈరోజు పెట్టుబడిదారీ సమాజం కూడా కావాల్సింది స్త్రీ ఒక వస్తువే. కామోడిఫికేషనే. కాబట్టి ఈ కామోడిఫికేషను ఆ ప్రబంధ కావ్యాలు లేదా ప్రబంధ కన్యలుగా చిత్రీకరించడాలు 2 గూడా ఇక్కడ ఒక తాటి మీదకొచ్చేసినియి. కాబట్టి ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ పెరిగింది. దానికి ఉదాహరణే ఈరోజు అమెరికాలో రైట్ వింగ్ ఫోర్సెస్ ఎట్లా రాజ్యమేలుతున్నాయనడానికి ట్రంపొచ్చాడు. ఎలన్ మస్క్ చేరాడు. ఆయనతో జత కలిసాడు. రీప్రొడక్టివ్ రైట్స్ మీద దాడి జరిగింది. అబార్షన్ హక్కులు కోల్పోయారు. అంటే సామ్రాజ్యవాదం స్త్రీ స్వేచ్ఛను మాట్లాడుతది. సెక్స్ స్వేచ్ఛను మాట్లాడుతది. 16 ఏళ్ళకే సెక్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అన్ని స్వేచ్ఛలుండాలి. కానీ ఆమె కడుపొచ్చిందనుకో అబార్షన్ చేసుకుంటే ఆమె క్రిమినల్. ఆమె మీద హంతకురాలిగా కేస్ పెట్టమని ఇవాళ కొత్తగా చట్టం తెచ్చారు. అబార్షన్ రైట్స్‌ని ఎత్తివేయడం. ఇవాళ ఫెడరల్ ప్రొటెక్షన్ పోయింది. చాలా విషయాల్లో ఫెడరల్ ప్రొటెక్షన్ అమెరికాలో పోయింది. అదే విధంగా మన అదానీలు, అంబానీలు, మన అమిత్ షాలు, మోడీలు కలిసి ఏం చేస్తున్నారు భారతదేశంలో? 28 ఏళ్ల తర్వాత
పోయిన సంవత్సరం 2024 ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 28 ఏళ్ల తర్వాత మళ్ళీ మిస్ వరల్డ్ వచ్చింది. అప్పుడు అమితాబ్ బచ్చన్ కార్పొరేషను బెంగుళూరులో నిర్వహించిన మిస్ వరల్డ్ తర్వాత మళ్ళీ 28 ఏళ్ల తర్వాత గత సంవత్సరం పోయినేడు ముంబైలో జరిగినాయి. మరి దేశంలో బీజేపీ అధికారంలో ఉంటది. ముంబైలో శివసేన ఉంటది, బీజేపీ ఉంటది. వాళ్ళిద్దరే కదా అక్కడ రాజ్యం వెళ్ళింది. శివసేనలు, బీజేపీలు కలిసి మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి పంపాయి. ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్నాయి. రేపు మే 7 నుంచి మే 31 వరకు. మరి భారతీయ సంస్కృతి పతికట్ట అని మాట్లాడే ఈళ్ళు పొద్దున్న లేస్తే, ఏ సంస్కృతని మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు? ఏ సంస్కృతి, ఏ భారతీయ సంస్కృతని, ఏ మహిళలు గర్వించాలని, ఏ మనుధర్మ భావజాలమని పొద్దున్న లేస్తే వల్లించడానికి, దానికి నేషనలిజం జోడించి, స్త్రీల హక్కులు హరించి వేయడానికి తప్ప, ఏ స్వేచ్ఛ ఇందులో దాగి ఉందని లేదా కోరుకుంటూ వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణ సంస్కృతట. చేనేతకి పట్టం కడతారట. తెలంగాణ పిండి వంటలకి గుర్తింపట. అస్మితా సబర్వాల్ ముఖ్య కార్యదర్శి టూరిజం ఆమె చెప్తది. ఇప్పుడు మన దగ్గర జరుపుతున్నారు. మేమేమంటున్నామంటే, భారతీయ సంస్కృతిని అంత సొలుకబులు చెప్పే మీరు ఏ కారణం చేత మిస్ వరల్డ్‌ని తెస్తున్నారిక్కడ? తెలంగాణ ప్రజల వారసత్వం గాని, తెలంగాణ మహిళలు కోరుకోవట్లా. తెలంగాణ మహిళల వారసత్వం పోరాట వారసత్వమే. పోరాడి తెలంగాణ మహిళలు కూడా పోరాడితే వచ్చింది తెలంగాణ. మరి ఈవేళ ఏ మహిళల ఆకాంక్షల్ని తీర్చడానికి మిస్ వరల్డ్ తెస్తున్నారు? పొద్దున్న లేస్తే తెలంగాణలో బీజేపీ ఏంటి పాదం మోపింది. అధికారం చేపడుతుంది అని మాట్లాడుతున్న బీజేపీ గాని కేంద్రంలో ఒక్క కలం పొడితే ఆపొచ్చు. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. ఇక్కడ అరువులు చేస్తుంది అధికారంలోకి రావడానికి. అందరూ కలిసి మిస్ వరల్డ్ పోటీలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతి అని మీరు భావిస్తున్నారా? ఆపుతారా లేదా అని మేము కూడా ఛాలెంజింగ్‌గా ప్రశ్నిస్తున్నాం. మేము అడ్డుకుంటాం. అప్పుడు కూడా జైల్లోకెళ్ళాం. 1996లో బెంగుళూరులో జరిగినప్పుడు కూడా అడ్డుకున్నాం. జైళ్ళలో ఉన్నాం. మళ్ళీ అడ్డుకుంటాం. దేనికైనా సిద్ధం. మరి మత ఛాందసవాదులు, సాంప్రదాయవాదులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళు వాలంటైన్స్ డే పార్కుల్లో, బస్ స్టాండ్‌లో పడి అమ్మాయిలు, అబ్బాయిలు కనపడంగానే పెళ్ళిళ్ళు చేసి ఇది విదేశీ సంస్కృతి అని వాగడమేనా? కాషాయ మూకలు మోరల్ పోలీసింగ్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లోకి ఈ మతతత్వ రాజకీయాలు, మతతత్వవాదులు చొచ్చుకొచ్చారు. రైట్ వింగ్ బాగా చొచ్చుకొచ్చింది. న్యాయ వ్యవస్థలో కూడా ఎంతో కొంత ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థలో కూడా రైట్ వింగ్ బాగా చొచ్చుకొచ్చి జడ్జిల తీర్పులు ఒక్కొక్కసారి చాలా దారుణమైన తీర్పులు, కామెంట్లు చేస్తారు. ఉదాహరణకి నిన్ననే జరిగింది పూణే, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. పూణేలో ఒక భార్య భర్త మీద గృహహింస కేసు పెడితే, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, తాళి వేసుకోలేదు కాబట్టే ఆయనకు నీ మీద ఆసక్తి లేదు, అందుకే హింసలు పెడతాడు అన్నట్టు మాట్లాడండి. అలాగే మొన్న ఛత్తీస్గఢ్లో ఈ మధ్య కాలంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమైనది. ఇష్టం లేకపోయినా భార్యతో సెక్స్, తనకు భార్యకు ఇష్టం లేకపోయినా భార్యతో సెక్స్లో అనుభవించవచ్చు, దాన్ని రేప్ అనొద్దు అని తీర్పు. ఇట్లాంటి భావజాలాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? అంటే పోరాడి సాధించిన హక్కులు కోల్పోతున్న సందర్భం ఇది. భారతదేశంలో తిరోగమనవాదులు రాజ్యమేలుతున్న వేళ సాంప్రదాయం పేరుతో మనుధర్మ భావజాలాన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. తిరిగి తిరోగమన భావజాలాన్ని రుద్దుతున్నారు. దాంట్లో భాగంగా మొదలు కోల్పోయింది 498 చట్టాన్ని డైల్యూట్ చేశారు. దానికి మొత్తం ఫ్లష్, బ్లడ్ అన్నీ తీసేసి ఒట్టి స్కెలటన్‌గా మార్చారు. నామమాత్రంగా ఉంది ఇప్పుడు ఆ చట్టం. ఇక అక్కడితో వీళ్ళు సంతృప్తి చెందలేదు. అదే అంటున్నా. ఒక పక్కన మార్కెట్ సంస్కృతిని పెంచి పోషిస్తారు. సామ్రాజ్యవాద విషయ సంస్కృతిని రుద్దుతారు. అక్కడ ఏ అభ్యంతరాలు వాళ్ళకుండవు. కానీ ఈ దేశంలో మహిళలు వివక్ష లేకుండా, అసమానతకు గురి కాకుండా, రాజ్యాంగం హామీ ఇచ్చిన, ప్రసాదించిన హక్కుల్ని అనుభవించడంలో భాగంగా రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించింది. అందులో భాగంగా స్త్రీలు గౌరవంతో జీవిస్తాం, భద్రతతో జీవిస్తాం, హింస లేకుండా జీవిస్తాం అని భావిస్తూ సాధించుకున్న హక్కులు ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా. కానీ వాటిని కూడా పూర్తిగా తుంగలో తొక్కి వాటన్నిటికి తిలోదకాలు ఇవ్వడానికి ఒక క్రమం ప్రారంభమైంది.
అందులో భాగమే కోర్టుల్లో కూడా ఈ శక్తులు ప్రవేశించి, మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలని గూడా డైల్యూట్ చేస్తున్నారు. అమలు కాకుండా చూస్తున్నారు. మార్చివేస్తున్నారు. అందుకే ఇప్పుడు 377 ఎత్తివేయాలని మహిళా ఉద్యమాలన్నీ పోరాడుతుంటే, అదేంటి అంటే ఎప్పుడైనా రేపే. రేపుకొక నిర్వచనం ఉంది భారతదేశంలో. అది పెళ్ళైన భార్యాభర్తలకు వర్తించదు. అది మినహాయింపు అని ఆ చట్టం చెప్తుంది. ఆ మినహాయింపు ఎత్తేయాలని అన్ని మహిళా సంఘాలు, ఐద్వా దేశంలో ఉన్న మహిళా సంఘాలన్నీ గూడా కోర్టులకెళ్ళాయి. అక్కడ కోర్టు అది రేపని చెప్పదు, కాదని చెప్పదు. దాన్ని తిరిగి పార్లమెంట్‌కి తోసింది. పార్లమెంట్ చక్కగా పడుకోబెట్టింది ఆ బిల్లునిప్పుడు. దాని ఫలితమే ఛత్తీస్‌గఢ్ కోర్టు మ్యారేజ్‌లో భర్త కోరుకున్నప్పుడల్లా అవైలబుల్‌గా అందుబాటులో స్త్రీ ఉండాలి. ఒకవేళ ఆమె అందుబాటులో ఉన్నా, లేకున్నా అతను పట్టించుకోకుండా దౌర్జన్యం చేస్తే దాన్ని ఏ నిర్వచనం లైంగిక దాడికుందో, ఆ నిర్వచనం ఇక్కడ భర్తకి వర్తించదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఎంత అన్యాయం! ఒక స్త్రీ మీద లైంగిక దాడి అనడానికి ఒక నిర్వచనం భారతదేశంలో చేశారు. ఇక్కడున్న చట్టాల్లో ఉంది ఇప్పటికే. కానీ ఆ నిర్వచనానికి ఒక మినహాయింపు మ్యారేజ్. అంటే పెళ్లిలో ఎంతైనా హింస అనుభవించొచ్చు. ఒక జడ్జేమో పెళ్లిలో ఆయన అనుభవించాలన్నప్పుడు ఆమె అందుబాటులో ఉండాలని చెప్తాడు. ఒకవేళ అందుబాటులో లేనప్పుడు బలవంతం చేస్తే అది రేప్ కాదు. దాని మీద రేప్ లా పెట్టొద్దు. ఆమె రేప్ కింద పెడితే ఆమె చట్టాన్ని మిస్‌యూజ్ చేసుకోవడమే అంటారు. 5 తీర్పులొచ్చినాయి భారతదేశంలో దాని చుట్టూ. అంటే డిఫరెంట్ వ్యాఖ్యానాలతో. ఇప్పుడు లేటెస్ట్‌గా నిన్నటిది చూస్తే అసలు తాళి కట్టుకోకపోతే, బొట్టు పెట్టుకోకపోతే భర్తకు మూడెట్లొస్తది, ఇష్టం ఎట్లయితది, కాపురం ఎట్లా చేస్తాడు? ఆయనెవరండి జడ్జి ఎట్లా మాట్లాడతాడు దాన్ని? అది హింస అవునా? కాదా? అనడానికి ఏది హింస అనడానికి మనకు నిర్వచనం ఉంది గృహహింస. లైంగిక హింస, మౌఖిక హింస, శారీరక హింస, మానసిక హింస, ఆర్థిక హింస. 5 రకాల హింసల్ని డీవీ యాక్ట్ డిఫైన్ చేసింది. అట్లాగే వివాహ బంధంలో గాని, వివాహ తరహా బంధంలో గాని, రక్త సంబంధంలో గాని, ఆ హింస ఉన్నప్పుడు ఆమె రక్షణ కోరితే రక్షణ ఇవ్వడమే చట్టం చేయాలి. కానీ ఈ కామెంట్ ఏంటి? అంటే ఆ ఉన్న చట్టాన్ని గూడా ఎత్తిపడేయాలి. ఆ ఉన్న చిన్న చిన్నయి ఉన్నాయి మనకేం పెద్దగా లేవు వెసులుబాట్లు. ఆ చిన్నవి కూడా ఆ చిన్న రక్షణలు, ప్రొటెక్షన్‌లు గూడా ఎత్తిపడేయాలి. అంటే అమెరికాలో ఫెడరల్ ప్రొటెక్షన్ ఉండింది మొన్నటిదాకా. వాళ్ళు ట్రంప్ వచ్చి అక్కడ సుప్రీం కోర్ట్ జడ్జిలు 9 మందుంటారు. 9 మందిలో మొన్నటిదాకా 6గురు డెమోక్రాట్స్ ఉండేవాళ్ళు. లిబరల్ డెమోక్రాట్స్, ముగ్గురు కన్సర్వేటివ్ ఉండేవాళ్ళు. రకరకాల కారణాలతో ఎలన్ మస్క్‌లు, ట్రంప్‌లు అందరూ అన్ని రకాల ఎత్తుగడలు వేసి 6గురు కన్సర్వేటివ్స్ వచ్చి, ముగ్గురు లిబరల్ డెమోక్రాట్స్ అయ్యారు. ఈ 6గురు రాంగానే చేసిన పని ఇవన్నీ. ఫెడరల్ ప్రొటెక్షన్స్ అన్నీ తీసేశారు. మీరు చూడండి. అందులో భాగమే అబార్షన్ చట్టం ఎత్తేసారు. ఏదైనా రాష్ట్రం వాళ్ళు విడిగా చేసుకుంటే తప్ప ఇప్పుడు అది ఫెడరల్ లా కాదు. ఫెడరల్‌గా ఫెడరల్ ప్రొటెక్షన్ తీసేయడం అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా అబార్షన్ చేసుకుంటే వాళ్ళు చట్టం ముందు హంతకులుగా నిలబడాల్సిందే. అది 16 ఏళ్ల అమ్మాయి అయినా సరే. అలాంటిది అంటే ఈ ఆధునిక దేశంలో ఎంత దాడి చూడండి. అది కట్టర్ క్రిస్టియానిటీ తీసుకొచ్చిన చట్టం. ఇక్కడ కట్టర్ హిందూయిజం తీసుకొస్తున్న చట్టం. అంతే. చట్టాల్లో మార్పులు. ఇది ఇవాళ మనం చూసింది కూడా అందులో భాగమే. ఇక్కడ కట్టర్ హిందూయిజం మాట్లాడుతుంది. అక్కడ కట్టర్ క్రిస్టియానిటీ మాట్లాడుతుంది. మరో చోట కట్టర్ ఇస్లాం మాట్లాడుతుంది. మతం మహిళకి స్వేచ్ఛను అంగీకరించదు. ఒకవేళ ఇచ్చినా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ క్లాజెస్ తోటే తప్ప అది కూడా ఆధునిక కాలంలో కొన్ని పోరాటాలతో వచ్చినవే తప్ప ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఇచ్చింది ఎక్కడా లేదు. వచ్చినయి కూడా ఎట్లా అరించి వేద్దామా అని చూస్తున్నారు. అందులో భాగమే ఇవాళ మన భారతదేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి చట్టరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితి. కోర్టుల్లో వచ్చే కామెంట్లు కావచ్చు, దానికి అనుగుణంగా వచ్చే తీర్పులు కావచ్చు, దానికి అనుగుణంగా వచ్చే చట్టాల్లో మార్పులు కావచ్చు. 2014లో నిర్భయ యాక్ట్ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఒక మాట అన్నారు. ఆ 'లైఫ్ ఆఫ్ పై' సినిమా తీసి అమ్మాయి నిర్భయ, జ్యోతి సింగ్. అమ్మాయి బస్ స్టాప్‌లో తన స్నేహితుడితో నిలబడింది. అది చూసి 9కి నిలబడితే, బాయ్ ఫ్రెండ్‌తో నిలబడింది. దీని సంగతి చూద్దాం అనుకున్నారట. వాళ్ళు చెప్పిందే. వాళ్ళిద్దరు లాయర్‌ల సమక్షంలో సుప్రీం కోర్ట్ ముందు చెప్పారు ఆ నేరస్తులు. 9 గంటలుగా బాయ్ ఫ్రెండ్‌తో నిలబడింది కాబట్టి బుద్ధి చెప్పాలనే చేశాం అని వాళ్ళు బాధాప్తి చెప్పారు. వాళ్ళు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే దాని మీద నిర్భయ చట్టం వచ్చింది.
ఆమె ఏమన్నారు ఒక మంచి మాట. విదేశీ వనిత అంటారు పాపం. ఆమె ఆలోచించినంతగా మన వాళ్ళు ఆలోచించలేని దౌర్భాగ్యం. ఈ దేశంలో 9 గంటలుగా నిలబడిన అమ్మాయికి బుద్ధి చెప్తామని రేప్ చేసి చంపేసి, దాన్ని సమర్థించుకోగలిగే పరిస్థితి ఉందంటే, అసలు ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే స్పృహని కల్పించడంలో విఫలమైనాయి ఇక్కడ అన్ని ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వాళ్ళు బ్లేమ్ యేసుకున్నారు. కాబట్టి ముందు ప్రచారం చేయాలంటే 1000,00,00,000 బడ్జెట్‌ని కేటాయిస్తున్నాం. విస్తృతంగా అత్యాచారం కన్నా ముందు చేయాల్సినవి కొన్నున్నాయి. అంటే అత్యాచారం జరిగాక మాట్లాడడం కాదు. అత్యాచారం జరగకుండా నివారణ చేయాలి. నివారణ చర్యల్లో భాగంగా ప్రచారం పెద్ద ఎత్తున ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా జరగాలి. దానికోసం ఈ 1000,00,00,000 కేటాయించాలి. అంటే అత్యాచారం తమ హక్కుగా భావిస్తున్నారు. అత్యాచారం తీవ్రమైన నేరం. అది మగవాళ్ళకొచ్చే చాయిస్ కాదు. అంటే వర్మ కమిటీని వేశారు. నిర్భయ చట్టం రావడానికి ముందు. వర్మ ఒక మహిళా ఉద్యమకారిణి స్థాయిలో ఆలోచించి చక్కని సిఫార్సులు చేశారు. వర్మ కమిటీకి మేమందరం గూడా మహిళా సంఘాలుగా రికమెండేషన్స్ ఇచ్చాం. మహిళా ఉద్యమాల నుండి, మహిళా సంఘాల నుంచి వచ్చిన రికమెండేషన్స్‌ని పొందుపరుచుకున్న వర్మ కమిషను, వర్మ కమిషన్ ప్రతిపాదించిన నిర్భయ చట్టం చాలా ఫోకస్డ్‌గా మాట్లాడింది. అంత మంచి చట్టం అమలు చేయడానికి, అంత మంచి సిఫార్సులను అమలు చేయడానికి బడ్జెట్ ఉండాలని 1000,00,00,000 కేటాయిస్తే, ఇమ్మీడియేట్‌గా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ 1000,00,00,000ని అమలు చేయకు మహిళల కోసం, మహిళా భద్రత కోసం వాడకుండా పటేల్ విగ్రహం కట్టడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 100,00,00,000 కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటికి 100,00,00,000. ఆ 100,00,00,000 కూడా ఎవరు వాడుతున్నారు? దేనికి వాడుతున్నారు? ఏమీ సరైన స్పష్టత లేదు. అందుకని ఎన్నో పోరాటాల తర్వాత 2014లో 1000,00,00,000 కేటాయిస్తే, ఆ 1000,00,00,000ని గూడా తీసేసి స్త్రీల అంటే స్పృహని కల్పించాలి. పల్స్ పోలియో ఎరాడికేషన్‌కి 2 పోలియో చుక్కలు వేయండి, పోలియో నివారించండి అని ఎంత బాగా చెప్పారు. గూడాలకెళ్లారు, తండాలకెళ్లారు, గ్రామాలకి, బస్తీలకి అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో అదేదో వచ్చేసింది పోలియో నివారించేసామని ఆగట్ల. ప్రతి 6 నెలలకోసారి పోలియో వారోత్సవాలు పెడతారు. 2 చుక్కలు వేయండి, పోలియో నివారించండి అని చెప్తారు. అమితాబ్ బచ్చన్ నుంచి ఆమీర్ ఖాన్ వరకు, చిరంజీవి నుంచి మన హీరోయిన్‌లు గూడా చెప్తారు. మరి అంతకన్నా ఎక్కువ స్థాయిలో స్త్రీలు, పిల్లలు, మహిళలు బలైపోతున్నారు కదా! దాని మీద ప్రచారం లేకపోగా ఉన్న బడ్జెట్‌ని కుదించేసి, ఇవాళ కనీసం మాతా శిశు మరణాలే కావచ్చు, అత్యాచారాలే కావచ్చు, స్త్రీలపై పెరుగుతున్న హింసలే కావచ్చు, ఈ 15 ఏళ్లలో రివ్యూ లేదు. కనీసం రివ్యూ లేదు. సమీక్షలు లేవు. సమీక్షల ఆధారంగా ప్రణాళికలు లేవు. ఒకటే ఒక లా వచ్చింది ఎవరు అడగకుండా. అది ట్రిపుల్ తలాక్. అది ఒక 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 మైనారిటీకి సంబంధించింది. ఆ మైనారిటీ మహిళలు ఎంతమంది అడిగారో తెలీదు గానీ, మైనారిటీ పురుషుల్ని పైన అటాక్ చేయడానికి వాళ్ళ మతంలో ఇంటర్‌ఫియరెన్స్‌గా తీసుకొచ్చారు. ఒక మైనారిటీ మతానికి చెందిన ఒక జోక్యం. మరి అదే మెజారిటీ మతంలో స్త్రీలు నష్టపోతున్న అంశాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మైనారిటీ మతం ప్రసాదించిన హక్కులు గూడా మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న హిందూ మతం ఇవ్వట్ల. మరి అక్కడ ఆ జోక్యం మనకు కనిపించట్ల. లేకపోగా అక్కడ మళ్ళీ తిరిగి తిరోగమన భావజాలాన్ని తెచ్చిపెడుతున్నారు. చూడండి ఎంత వైరుధ్యం. అదే మైనారిటీ మతంలో ట్రిపుల్ తలాక్ అన్యాయం అని చెప్పి, అక్కడ ఇంటర్‌ఫియరెన్స్ చేసి ఆ చట్టాన్ని ఎత్తేసారు. ట్రిపుల్ తలాక్ లాని ఎత్తేసారు. మరి ఆ ప్రోగ్రెసివ్‌నెస్ ఒకవేళ అది ప్రోగ్రెసివ్ అని వాళ్ళు అనుకుంటే మేము అనుకోవట్ల. కానీ మరి ఇక్కడ హిందూ మహిళలుగా మేము అడుగుతున్నాంగా. మైనారిటీ మహిళలు అడిగారని నేను అది చేశాను. ఈ దేశంలో హిందూ మహిళలు అడుగుతున్నయి చాలా ఉన్నాయి. అందులో 377 కూడా ఒకటి. మరి అవన్నీ ఎందుకు పట్టించుకోవట్ల? మళ్ళీ అక్కడికొచ్చే వరకు పూర్తిగా తిరోగమన భావజాలం, పూర్తిగా దాడి పూర్వక వైఖరి. ఇది ఇక్కడున్న డైకోటమీ, ఇక్కడున్న వైరుధ్యం. కాబట్టి మత సాంప్రదాయాలను రుద్దేటువంటి పాలకులు మతాన్ని జోడించి హింసను పెంచుతున్నారు. ఆ హింసను పెంచడంలో అక్కడ మార్కెట్ ఉన్న చోట రాజీ పడుతున్నారు. వ్యాపార ప్రయోజనాలు ఎందుకంటే అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళకి ప్రయోజనాలు చేకూరాల. వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళకి నష్టం జరుగుతుం జ చేకూరకూడదంటే వాళ్ళకి నష్టం జరగకూడదంటే ఆ విలువల్ని పెంచి పోషించాలి. అందాల పోటీల్ని ఆహ్వానిస్తారు. పబ్బులు వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు బాగా జరుగుతాయి. ప్రొటెక్టెడ్‌గా జరుగుతాయి. ఆ కల్చర్ బావుంటుంది. కానీ స్త్రీల స్వాతంత్రం, స్త్రీ స్వతంత్రం, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీల హక్కులు అని మాట్లాడిన చోట మాత్రం దాడి జరుగుతుంది. ఇక మధ్య భారతంకొస్తే చెప్పొద్దు. ఆ మహిళలు బాత్రూముల్లో స్నానాలు చేస్తుంటే డ్రోన్స్‌తో ఫోటోలు తీసి
అయి వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఎంత అవమానకరంగా వాళ్ళని చంపేస్తున్నారు. అక్కడ మహిళలు చెప్తున్నారు. మాకు జీవితం అంటే అత్యాచారం, చావు, సరెండర్, జైలు. ఈ 4 తప్ప మాకు ఇంకొక జీవితం తెలీదు అని ఆ మహిళలు చెప్తున్నారు ఇవాళ మధ్య భారతంలో మహిళలు. దానికి కారణం ఏంటంటే పారామిలిటరీ దళాలు గాలింపులకు వెళ్లి ఒక చేయితో తుపాకీ, మరో చేత్తో పురుషాంగం పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. అత్యాచారాల పర్వం ఇవాళ మధ్య భారతం. వాళ్ళు స్త్రీలు కాదా ఈ దేశంలో? వాళ్ళు మనుషులు కాదా? ఇది అంటే ఏ స్త్రీలు ప్రొటెక్టెడ్‌గా ఉన్నారు? ఏ స్త్రీల రక్షణ కోసం, భద్రత కోసం వీళ్ళు పనిచేస్తున్నారు? ఏ స్త్రీల హక్కుల్ని వీళ్ళు పరిరక్షిస్తున్నారు అని చూసుకుంటే ఎక్కడా కూడా హక్కుల పరిరక్షణ లేదు. విముక్తి వైపుగా గాని, ఈక్వాలిటీ వైపుగా గాని వీళ్ళ అడుగులు లేవు. మరి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? అంటే తిరోగమనం వైపే మీ ప్రయాణం. సాధించుకున్న హక్కుల్ని గూడా పొట్టన బెట్టుకొని హరించి వేస్తూ, మహిళల మీద దాడికి పాల్పడుతున్నాయి ఈ దేశంలో మత ఛాందస పాలకులు, ప్రభుత్వాలు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొదట బలయ్యేది స్త్రీలు, పిల్లలు అనేది సహజంగా జరుగుతుంది ఎక్కడైనా. మొన్న గాజా గావచ్చు, ఈరోజు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్ గావచ్చు. ఇందాక మీరు మాట్లాడినట్టు ఏవైతే తుపాకులు పట్టుకొని సైన్యం ఊళ్ళ మీద దాడి చేసి మహిళలను రేపులు చేస్తున్నదో, ఛత్తీస్‌గఢ్‌లో ఇంకా దారుణమైన రేపులే గాకుండా పురుషుల మీద, పిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు. అనేక మందిని మావోయిస్టుల పేరుతోనే హత్య చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏ విధంగా దీన్ని ఆపగలుగుతారా? ఆపగలుగుతామా? లేదా అసలు ఏం చేయాలనుకుంటున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక కవి చెప్తాడు 'అశోక్ కుంభం' నేను ఈ మధ్య చదివాను. మన కాలం యుద్ధం అర్థమవుతుందా? యుద్ధం అర్థమవుతుందా? దాన్ని గుర్తిస్తున్నామా మనం? ఇది మన కాలంలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం మన ముందు, మన కళ్ళ ముందు, మన కాలంలో జరుగుతున్న యుద్ధం. మనుషుల్ని చంపేస్తున్నారు. పాపం, పుణ్యం ప్రపంచ మార్గం తిరగని అమాయకులు వాళ్ళు. అడవి మీద హక్కు కోసం పోరాడారు. ఎప్పుడూ రాజీ పడలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పైన పోరాడారు. రామ్‌జీ గొండు, కొమరం భీం నుంచి ఇప్పటి వరకు బిర్సా ముండా నుంచి ఇప్పటి ఆదివాసీల వరకు కూడా జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ హమారా అని వాళ్ళు పోరాడుతున్నారు. తమ హక్కుల కోసం, తమ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతుంటే, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దోచుకెళ్ళడానికి మాత్రమే యుద్ధం చేస్తున్నారు. మావోయిస్టులనేది బహానా. మావోయిస్టులు అంటే, ఆ ఖనిజ సంపదని చేయాలనుకుంది ట్రెజర్ హంట్. ఆ ట్రెజర్ హంట్ చేయాలి అంటే, ముందు ఎర్రధనాన్ని వేటాడాలి. రెడ్ హంట్ చేయాలి. దానికి ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పేరు గూడా పెట్టుకుంటారు. అంటే వీళ్ళు పచ్చదనం కాపాడుతామంటారు గానీ, పచ్చదనాన్ని వేటాడతారు. అవును. నిజంగానే పచ్చదనాన్ని వేటాడతారు. అడవిని హరించుతారు. పచ్చదనం వేట గ్రీన్ హంట్ అని వాళ్ళు పెట్టుకున్నారు. మనం పెట్టిన పేరు గాదు అది. అక్కడ అమెరికాలో నేటివ్ అమెరికన్స్‌ని ఊచకోత చేయడానికి ఆ రోజు రూజ్‌వెల్ట్ పెట్టిన పేరు గ్రీన్ హంట్. ఆపరేషన్ గ్రీన్ హంట్. అదే ఆనాడు నేటివ్ అమెరికన్స్‌ని ఊచకోత కోయడానికి పెట్టిన ఆ పేరుని మళ్ళీ మన దగ్గర పాలకులు కాంగ్రెస్ ఆ రోజు చిదంబరం హయాంలో మన పాలకులు గూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ అని మొదలుపెట్టారు. ఆపరేషన్ గ్రీన్ హంటులు తెచ్చేది వాళ్ళే, పోటాలు తెచ్చేది వాళ్ళే. ఆ తర్వాత అవే ఆపరేషన్ కగారులవుతాయి. అవే ఊపాలవుతాయి. ఇవాళ జరుగుతున్న పరిణామం అదే. ఇంకా అగ్రెసివ్‌గా, ఇంకా హక్కుల హననంగా సాగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఇవాళ ఆదివాసీల ప్రాథమిక హక్కుల్ని హరించి వేస్తుంది. ఒక మహిళలపై అత్యాచారాలే కాదు. అక్కడ మనుషుల హననం జరుగుతోంది. మరి దీని మీద ఎన్నో రోజులుగా ఈ అత్యాచారాల గురించి తెలుసుకుంటూ మహిళా సంఘాలుగా మేము అక్కడికి ఒక నిజ నిర్ధారణగా వెళ్ళాలని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అలా వెళ్ళలేకపోవడం కూడా బాధాకరం. చైతన్యవంతమైన మహిళా సంఘాలుగా ఉన్న మేమందరం ప్రగతిశీల మహిళా సంఘం, చైతన్య మహిళా సంఘం మేము మాట్లాడుకున్నాం చాలా సార్లు. దీని మీద ఒక నిజ నిర్ధారణగా అయినా కొంతమంది మహిళా మేధావులు తీసుకెళ్ళి బేలా భాటియా లాంటి వాళ్ళు నిలబడి ఎంతో కాలంగా నందిని సుందర్ వీళ్ళు పని చేస్తున్నారు. ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఇవాళ వాతావరణం ఎట్లా ఉందో అందరికి తెలిసిందే. అయినా సరే అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళమందరం ఊపాలో ఉన్నాం మేమంతా గూడా. సరే ఈ ఇవాళ జైలుకెళ్ళడానికి సిద్ధపడే ఏ పనైనా చేయాల్సిన వాతావరణం ఉంది.
ఇప్పుడు మాట్లాడలేకపోవడం ఒక లోపం, ఒక బలహీనత. సమూహాలుగా ఎదుర్కోలేకపోవడం ఒక లోపం. సభ్య సమాజం, మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాలు ఒక్క మాట మీద అక్కడ యుద్ధం అని వాడు పేరు పెట్టుకున్నాడు. ఆపరేషన్ కగార్ అంటున్నాడు. ఆఖరి యుద్ధం. అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఎట్లా చేస్తావురా నువ్వు? ఎవర్రా వాళ్ళు? మనుషులు ఈ దేశంలో వాళ్ళు కాదా? ఆదివాసులు ఈ దేశవాసులు కాదా? మూలవాసులు అంటాం గదా! దేశవాసులు కదా! యుద్ధం ఎట్లా చేస్తావు? అసలు యుద్ధం ఎట్లా చేస్తావు? ఆఖరి యుద్ధం మాట అటుంచుదాం. ఆఖరి యుద్ధం అనే వాళ్ళు కలలు కనొచ్చు. అది ఎప్పటికి ఆఖరి యుద్ధం కాదని మనకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని పోరాటాలకి నాయకత్వం వహించింది, ఆదర్శవంతంగా ఉంది ఆదివాసీలే. ఇవాళ మనందరికీ కూడా ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన పోరాటాలు ఏమైనా ఉన్నాయి, చేస్తున్నారు అంటే అది ఆదివాసీలే. ఆ పోరాటాలు. అవి మనందరికీ దారి చూపించే పోరాటాలు. మార్గదర్శకం. ఖచ్చితంగా అవి అంతిమ యుద్ధంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు కానీ, ఆ అంతిమ యుద్ధం అని చేస్తున్న హింసని ప్రశ్నించడంలో మాత్రం పెద్ద బలహీనత చూస్తున్నాం. అది అందరం బాధ్యత వహించాలి. దాన్ని ఎదుర్కోలేకపోవడం, దాన్ని ప్రశ్నించలేకపోవడం, దాన్ని పెద్ద ఎత్తున కనీసం దాన్ని పెద్ద ఎత్తున ప్రజా సమూహాలతోటి మనం ప్రతిఘటించలేకపోవడం అయితే చాలా బాధాకరమైన లోపం. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు పెయిన్ అనిపిస్తది. గిల్టీ అనిపిస్తది. ఇంతకాలంగా మహిళా సంఘాలని అనుకుంటున్నామే, చేస్తున్నామే, చేస్తున్నాం చేయట్లేదని కాదు. కానీ సరిపోలేదు. ఆ శక్తి సరిపోలేదు. ఇప్పుడున్న స్థితిలో ఈ ఈ చెయ్యలేకపోవడం అనేది మాత్రం అది చాలా పెయిన్‌ఫుల్‌గానే నేను భావిస్తున్నా. ఖచ్చితంగా రాజ్యం చాలా దుర్మార్గంగా చేస్తున్న దాడి, లైంగిక దాడి, ఆర్థిక దాడి, మానవ హక్కుల హననం, ఈ దాడిని ఎదుర్కోవాల్సిందే, అడ్డుకోవాల్సిందే. ఖచ్చితంగా అది చేయకపోతే మనది మానవీయ సమాజంగా మనం అనుకోవడానికే వీల్లేదు. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో కగారే కాకుండా దేశవ్యాప్తంగా మైనార్టీల మీద దాడులు, స్త్రీల మీద దాడులు, దళితుల మీద దాడులు, అంతేకాకుండా ఇంట్లోకి దాదాపు చొచ్చుకొచ్చేది మతవాదం అనేది. వాళ్ళు ప్రచారంలో ఉంది వాట్సాప్ యూనివర్సిటీ అనేది. మన పిల్లల మెదడులో కూడా ఆ వాట్సాప్ యూనివర్సిటీ దూసుకొస్తుంది. మతవాదం దూసుకొస్తుంది. దాన్ని ఎదుర్కోవడం, ఒకవైపు ఎదుర్కొనే వాళ్ళు రోజు రోజుకు బలహీనమైపోతున్నారు. వామపక్షాలు ప్రధానంగా దాన్ని ఎదుర్కోగలిగిన వామపక్షాలు చాలా బలహీనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే భారతదేశంలో ఏం చేయగలుగుతాం మనం? దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్‌సీ, సీఏ, ఎన్‌పీఆర్ అన్నప్పుడు పెద్ద ఎత్తున ఆ సమూహాలు బయటకొచ్చినాయి. మైనారిటీ సమూహాలు. ఎవరు మమ్మల్ని ఈ దేశవాసులు అంటారు. మేము జై హింద్ అంటాము, జై భారత్ అంటాము. మేము 3 రంగుల జెండా, మువ్వన్నెల జెండా పట్టుకొని అని వాళ్ళు పెద్ద పెద్ద త్రివర్ణ పతాకాలు పట్టుకొని రోడ్ల మీదకొచ్చారు. వాళ్ళు జనగణమన పాడారు. వాళ్ళు ఈ దేశం మాది అని ఎలుగెత్తి చాటారు. మరోసారి అటువంటి సమూహాల ప్రదర్శన అవసరమని నేను భావిస్తున్నాను. అది చాలా అద్భుతం. ఎన్ఆర్‌సీ, సీఏ, ఎన్‌పీఆర్ అప్పుడు కూడా చాలా కేసులు పెట్టారు. ఆ టైం తర్వాతే అప్పుడు పెట్టిన ఉమర్ ఖలీద్, గుల్‌ఫిష్ ఫాతిమా లాంటి వాళ్ళు ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు. 4 ఏళ్ళు అయిపోయినాయి. 5 400 500 రోజులు దాటిపోయినాయి. ఇది ఐదో సంవత్సరం. ఏంటి అంటే చిన్న చిన్న కేసులు ముందు పెట్టి, ఆ తర్వాత ఢిల్లీ రైట్స్ అనే ఒక పేరు పెట్టి, గుల్‌ఫిష్ ఫాతిమా, ఉమర్ ఖలీద్ ఇట్లాంటి ఎంతోమంది ముస్లిం విద్యార్థి నాయకుల్ని గూడా లోపల తోశారు. అప్పటి నుంచి ఇప్పటికి గూడా ఆ నిర్బంధం సాగుతుంది. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం ఒక కుటుంబం హ్మ్. యువజంట వాళ్ళకో బాబు, చిన్న బాబు. ఇంటికెళ్ళి దొంగతనం అని చెప్పి పెద్ద ఎత్తున ఆ ఇంటి మీద దాడి చేశారు. ఏదో సమ్ ల్యాప్‌టాప్ ఉందో అని. ఆ తర్వాత వెళ్ళి ఆ చిన్న బాబుంటే నెలల బాబు పసికందు. ఒక నెలో, 1.5 నెలో. కాలుతో తొక్కితే ఆ బిడ్డ అక్కడికక్కడ చచ్చిపోయాడు. చిన్న బాబు. ఆ! ఆమె భర్తని కొట్టారు. ఆమెని తోసేశారు. ఆ తల్లిని. ఆ పసిబిడ్డ అక్కడే స్పాట్‌లో చచ్చిపోయాడు. బాలింతామె. తర్వాత ఫోనొచ్చింది. రాంగ్ అడ్రెస్‌కెళ్లారని గమ్మునెళ్ళిపోయారు. కానీ వాళ్ళ బిడ్డ బతికి రాడు గదా! అంటే ఇంత బాధ్యతారహితంగా ఆ ఇంట్లోకెళ్ళి చేశారు అంటే అక్కడ వాళ్ళు ముస్లింలవ్వడం ఒక కారణం. మనం అంగీకరించినా లేకపోయినా. కేవలం నేరస్తులను చేసిన హింసే కాదు. నేరస్తుల మీద కూడా చేస్తారు. హిందువులైనా లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఇంటాలరెన్స్ ఎట్లా ఉంటుంది అనడానికి నేను చెప్తున్నా. అది ముస్లిం జంట కాబట్టి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఆ బిడ్డని చంపేశారు. ఇటువంటివి ఆ తర్వాత వాళ్ళు కాదు వేరే ఇల్లు రాంగ్ అడ్రెస్‌కొచ్చామని తెలిసినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసు లేదు. ఏదో జిల్లా ఎస్పీ వాళ్ళ మీద కేసు
పెట్టాడు. అది గూడా కంటి తుడుపు చర్యగా పెట్టారు. కానీ నేనేమంటున్నా అంటే ఇటువంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? అంటే మైనారిటీల మీద ఉన్న ఒక చులకన భావం, వివక్షాపూరిత ధోరణి. అది ఎంత పెరిగిందనడానికి ఇదొక ఉదాహరణ. ఇట్లా యూపీ మనం చూసాం గదా! బీజేపీ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ లాంటి చోట్ల క్రిమినల్స్ పేరుతో కాల్చేశారు. దొంగల పేరుతో, క్రిమినల్స్ పేరుతో. అలా అని అవి ఆగిపోయినాయా? అంటే అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళు చంపేశారు ఎన్‌కౌంటర్‌లలో. భారతదేశంలో ఒక్క ఒక్క సంవత్సరం 3,000 మంది ఎన్‌కౌంటర్‌లలో చచ్చిపోయారంటే అది యూపీయే. అంత దారుణంగా హక్కుల హననం, మానవ హక్కుల హననం జరుగుతుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌నే అంటే ఎంతో పరిమితులతో పనిచేసే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇక్కడ పనిచేయలేని స్థితి ఈ దేశంలో. ఇప్పుడు ఈ దేశంలో దానికి అడ్రెస్ లేదు. కొంతకాలంగా మూసేశారు దాన్ని. అంటే మానవ హక్కులన్న మాటే వినపడకూడదు. మానవ హక్కులు మాట వినపడకూడదు అంటే ఎవరి మీద ఆ దాడి అంటే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు వీళ్ళే ఆ దాడికి బలయ్యేది. ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి. వీళ్ళెన్నో వీళ్ళే జాతీయవాదం మాట్లాడతారు. వీళ్ళే పొద్దున్న లేస్తే నేషనలిజం, దేశభక్తులు. అంటే దేశభక్తి ఎక్కడా ఉండదు. ఏ కోశాన ఉండదు. ఆర్ఎస్ఎస్ పుట్టిన రోజు నుండి 100 ఏళ్ళకి ఈ సంవత్సరంతో 100 ఏళ్ళు అవుతుంది ఆర్ఎస్ఎస్ పుట్టి ఈ దేశంలో. పుట్టిన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దేశభక్తి చాటుకున్న సందర్భం ఒక్కటి గూడా లేదు. ఒక్కటి గూడా లేదు. దేశభక్తిని నిజమైన దేశభక్తిని చాటుకున్న సందర్భం లేదు. విద్రోహాలు చేశారు. సామ్రాజ్యవాదులకు ఊడిగం చేశారు. సరెండర్ అయ్యారు. జీ హుజూర్, జో హుకుమ్ అన్నారు అంటున్నారు. వీళ్ళు దేశభక్తి అనేది ముసుగు. నిజమైన దేశభక్తులు కాదు. గాడ్సేలకి పట్టం కట్టి ఆ రోజు బ్రిటిష్ మహారాణికి సైనిక వందనాలు చేసి ఇప్పటి వరకు గూడా వాళ్ళు వాళ్ళు సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేస్తూ 'జీ హుజూర్ జో హుకుమ్' అంటూ దేశభక్తి అని వల్లిస్తే అది మాట్లాడడంలో మనం విఫలమైతున్నాం. మనం అందుకే ఈ అందాల పోటీలు నేను ఒక అంశంగా ఎంచుకున్నా. మేము పీఓడబ్ల్యూగా మేము ఒక అంశంగా ఎంచుకున్నాం. చలో మీరు దేశభక్తులే గదా! మీరు ఇదే మతభక్తి, దేశభక్తి, సంస్కృతి పరిరక్షకులు కదా! రండి. మేమున్నాం. మేము ఫైట్ చేస్తున్నాం. మీరు రండి అని మేము ఛాలెంజింగ్‌గా 2024 ఎందుకు నిర్వహించారు చెప్పండి. 2025లో ఆపుతారా లేదా తేల్చుకోండి అని సవాల్ విసురుతున్నా. అలా ప్రతి భారతీయ పౌరుడు నిజమైన దేశభక్తి ఏంటో మాట్లాడాలి. వీళ్ళకి దేశభక్తి కాదు గదా! ఏ కోశాన లేదు అని చెప్పాలి. అద్వానీ ఇండియా ఈజ్ షైనింగ్, అమెరికా ఈజ్ షైనింగ్ అన్నాడు. మోడీ వచ్చి మేక్ ఇన్ ఇండియా అన్నాడు గానీ ఎక్కడైనా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకి అడ్డుపడ్డాడా? సామ్రాజ్యవాదాన్ని అడ్డుకోనివాడు, సామ్రాజ్యవాద మార్కెట్‌ని అడ్డుకోనివాడు, ప్రశ్నించలేనివాడు, వాడు నిజమైన దేశభక్తుడు కాడు. ప్రపంచంలో దేశభక్తి అంటే ఎప్పుడైనా సరే, మన స్వాతంత్ర సమరయోధుల కాడి నుంచి, మన స్వాతంత్ర సంగ్రామం నుంచి తీసుకున్న దేశభక్తి అంటే దేశాన్ని రక్షించుకోవడం. దేశంలో సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను నెరవేర్చకుండా చేయడమే దేశభక్తి. ఆ రోజైనా, ఈ రోజైనా. మరి నీకేం దేశభక్తి ఉంది? మాకుంది. చావడానికి సిద్ధపడిన ఆదివాసీలు, ఇవాళ నక్సలైట్లుగా ముద్ర వేసిన వీళ్ళు దేశభక్తులు. ఇవాళ వీళ్ళు ప్రాణాలైనా ఇస్తున్నారు గానీ లొంగిపోలేదు ఎక్కడ. మరి ఆ రోజు సావర్కర్ నుంచి ఈ రోజు మోడీ, అమిత్ షాల వరకు మీరు లొంగిపోయారు. మీకెక్కడ దేశభక్తి ఉంది? నేషనలిజం అనే సొల్లు మాట్లాడుతుంటే మనం ప్రశ్నించలేకపోతున్నాం. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు, అడ్డమైన సోషల్ మీడియాలో పెట్టుకొని చాలా లోడ్ వాయిస్‌తో వాళ్ళొస్తుంటే, దాన్ని ఎదుర్కోవడంలో కూడా మనం ఆ చైతన్యాన్ని ప్రదర్శించాలి. చాలా మనకున్న సమాచారం చాలా ఉంది. వీళ్ళ ఆహ్, ఇప్పుడు అదేంటి ఆవు మాంసం అంటారు. ఎందుకు మోడీ ఆహ్, ఆవు మాంసం ఎగుమతిలో, బీఫ్ ఎగుమతిలో మేము ముందున్నామని చెప్పుకున్నాడు. నీకేం పని? అసలు ఎగుమతినే మానేయరాదు? బీఫ్ ఎగుమతిని మానేస్తే భారతదేశంలో ఎవ్వరికీ నష్టం లేదు. ఏ ప్రజలు బాబు నువ్వు ఎగుమతి మానేయని ఎవడు అనట్లే. కానీ సగర్వంగా నేను ప్రౌడ్‌లీ అనౌన్స్ చేస్తున్నా బీఫ్ ఎగుమతిలో మేము సెకండ్ ప్లేస్‌లో ఉన్నామని ఎందుకు ప్రకటించాడు మోడీ? అంటే ఆవు మాంసం తింటే నేరంగా మీరు కొట్టి చంపే మీరు మీరెందుకు బీఫ్‌ని ఎగుమతి చేస్తున్నారు? ఎవరు ఈ స్లాటర్ హౌస్‌లు? ఒక స్వదేశీ జాగరణ మంచి వ్యక్తి ప్రకటించాడు. 12 మేజర్ స్లాటర్ హౌస్‌లో
10 డైరెక్ట్‌గా బీజేపీ వాళ్ళు. అందరూ జైన్స్ ఉన్నారు అందులో ఎక్కువ స్లాటర్ హౌస్‌లో. అంటే ఏం జరుగుతోంది? అంటే నువ్వు స్లాటర్ హౌస్‌లు పెట్టేది మీరు. బీఫ్ ఎగుమతి చేసేది మీరు. ఇక్కడ ఎవడో తిన్నాడని వాడిని పట్టుకొని ఇది జేస్తారు. లేకపోతే ఆవు మాంసం తింటున్నారు అని జెప్పి గోరక్షకులు బీభత్సం జేస్తారు ఎక్కడైనా. గోరక్షణ ముందు స్లాటర్ హౌస్‌లు బంద్ జేయించడంతో మొదలుపెట్టొచ్చు కదా! ప్రభుత్వం ఒక పాలిసీ తోటి మొదలెట్టొచ్చు కదా! మాకు స్లాటర్ హౌస్‌లొద్దు. మేము బీఫ్ ఎగుమతే చేయమని. అంటే ఉదాహరణలు ఇట్లాంటివి ఎన్ని చెప్పొచ్చు? ఎన్నో ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ గూడా రాజీ పడతారు సామ్రాజ్యవాదంతో. వీళ్ళు ఎక్కడా నిజమైన దేశభక్తిని కలిగి లేరు. కాబట్టి వాటిని అట్లా నేను ఇది బీఫ్ అనేది ఒకటి తీసుకున్నా. ఇట్లా ఒక్కొక్క అంశం తీసుకుంటే వీళ్ళకి దేశభక్తి లేదు. అంటే వీళ్ళ టాక్సేషన్ కావచ్చు. మెజారిటీ హిందువులే గదా! మెజారిటీ హిందువుల మీద నువ్వెందుకు పన్నుల భారం మోపుతున్నావు? డీమానిటైజేషన్‌లో మెజారిటీ హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నావు? ధరల పెంపుదల, నిరుద్యోగంతో మెజారిటీ హిందువులనే కదా నువ్వు పొద్దున్న లేస్తే హింసించేది. మరి మెజారిటీ హిందువులు నువ్వు చేస్తుందేంటి? మరి కానీ ఇవాళ మనం మతంలోకెళ్ళిపోయాం. మనం ఏం చేస్తున్నాం? మనం అంటే ఎక్కువ మంది మెజారిటీ అనుకునేవాళ్ళు, అవునవును మన మతానికి చాలా మతానికి ప్రమాదం ఏంటి? హిందూ మతానికి ప్రమాదం అంటారు. ఏ ప్రమాదం ఉంది? ఈ దేశంలో మెజారిటీ మతం అదే అయినప్పుడు దానికి ప్రమాదం ఎక్కడి నుంచొస్తది? ఎవరి నుండొస్తది? ఎక్కడైనా మెజారిటీ మతం అని వాళ్ళే చెప్పుకుంటారు. మెజారిటీ మతమా హిందూ మతమైనప్పుడు ప్రమాదం ఉందా? ప్రమాదం పొంచుందా? లేపోతే ప్రమాదం ఉందని చిత్రీకరించి ఈ విన్యాసాలన్నీ చేస్తున్నారా? ఇది మనం గ్రహించాలి. హిందూ మతానికి పొంచి ఉన్న ప్రమాదం ఏమీ లేదు. కుంభమేళా మొన్న దర్జాగా చేశారు. కుంభమేళాలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారట వ్యాపారవేత్తలు. వాళ్ళే చెప్తున్నారు. సరిగ్గా నేను దాంట్లోకెళ్ళను. కాబట్టి ఏ కోశాన చూసినా హిందూ మతానికి ఉన్న ప్రమాదము లేదు. ఇవాళ హిందూ ధర్మాన్ని ఎవరు పనిగట్టుకుని నాశనం చేయడానికి లేరు. కానీ ఇవాళ ఒక అంటే మతాన్ని, పదవికి, అధికారానికి, రాజ్యానికి, రాజ్యాధికారానికి జోడించి రాముడిని సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు ఇంత చేస్తే అయోధ్యలో ఓడిపోయారు. జనరల్ సీటుని ఓడిపోయారు. అయోధ్యలో ఒక దళితుడు జనరల్ సీట్‌లో పోటీ చేసి అక్కడ అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించి, ఆ అక్షంతలు దేశమంతా తీసుకొచ్చి కలశాల్లో ఊరూరా పండగలు చేసి, ఊరూరా విందు భోజనాలు పెట్టి, ఊరూరా పెద్ద ఎత్తున అయోధ్య అక్షంతలని చెప్పి అట్టహాసంగా కార్యక్రమాలు చేసి, పంచిపెట్టిన చోట ప్రచారం అయితే జరిగింది గానీ, అయోధ్యలో ఓడిపోయారు. ఒక కథనం చూశాను. రాముడు సీత అంటే ఆంజనేయుని పిలిచి రాముడు కనిపించట్లే ఎక్కడికెళ్ళిపోయాడు వెతకండి అంటే, ఆయన ఎళ్ళిపోయినాడంట రామేశ్వరంలోకి. నా వల్ల గాదు ఇలా డ్రామాలు చూడడం, అయోధ్యలో నన్ను అడ్డం పెట్టుకొని నానా నాటకాలాడారు, ఓడిపోయారు అని. అంటే నేను రాను అయోధ్యకని రాముడు బాధపడ్డాడట ఆంజనేయుడు రమ్మంటే. ఇదొక కథనం. కానీ నేనేమంటున్నానంటే నీకు అయోధ్యలో మహిముండి, అయోధ్య అక్షంతలకి అంత ప్రతిభ ఉంటే, అయోధ్యలో జనరల్ సీట్‌లో ఒక దళితుడి చేతిలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? మహిమ ఉందా? అయోధ్య అంత ఓటు బ్యాంక్ రాజకీయమే గదా! ఎందుకు అయోధ్యలో మొన్న ఓడిపోయారు? దానికి సమాధానం చెప్తే చాలా సమాధానాలు దొరుకుతాయి. కానీ ఇవి కూడా మనం ప్రశ్నించలేం. మనం ఇవాళ ఆ చైతన్యాన్ని తీసుకురావాలి. అయోధ్యలో ఎందుకు బీజేపీ ఓడిపోయింది? బాలరాముడిని ప్రతిష్ఠించారుగా. అంత ఆర్భాటంగా ప్రతిష్ఠించినాక బీజేపీ ఎందుకు ఓడిపోయింది? అనే దానికి సమాధానం వెతకాలి అని గూడా మనం కోరాలి. నేను కొన్ని ఉదాహరణలుగా మీకు చెప్పాను గానీ, ఇట్లాంటియి ఎన్నో ఉన్నాయి మన చుట్టూ జరిగే వాస్తవాల్ని ప్రశ్నించే ప్రశ్నించాల్సినవి ఉన్నాయి. ఆ ప్రశ్నించే చైతన్యాన్ని జనంలోకి తీసుకెళ్ళడం తప్ప మనం చేయగలిగేదేంటి? మోడీ సర్కార్ ఈ మధ్య కొన్ని టార్గెట్లు పెట్టి, డేట్లు పెట్టి మరి కొన్ని రహస్యంగా, కొన్ని బహిరంగంగా. ఉదాహరణకి నక్సలైట్లను 2026 మార్చి నెల నాటికి పూర్తిగా భారతదేశంలో స్మాష్ చేస్తా అని ఒకవైపు చెప్తున్నాడు. రెండో వైపు నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అడవుల్లో పూర్తిగా నాశనం అవుతుంది కానీ అర్బన్ నక్సలైట్లు మళ్ళీ పెరిగిపోతున్నారు అని ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. రెండోది రహస్య ఎజెండా 2040 కల్లా హిందూ రాష్ట్రం ప్రకటించాలని, హిందూ దేశంగా ప్రకటించాలని, దానికోసం ఒక రాజ్యాంగం కూడా రాసుకున్నారు. మొన్న కుంభమేళాలో ఆ రాజ్యాంగం ఆవిష్కరించారు. కొంతమంది సాధువులు, కొంతమంది ప్రొఫెసర్లు, రైటిస్ట్ ప్రొఫెసర్లు కలిపి రాజ్యాంగాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదే రాజ్యాంగంతో 2040 కల్లా హిందూ రాజ్యం స్థాపిస్తామని రహస్య ఎజెండా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళల్లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఆ విధమైన ప్రణాళికతో వాళ్ళు ముందుకు పోతున్నారు.
ఇది జరుగుతుందంటారా? ఈ 2 ఒకటి నక్సలైట్ల అంతం, 2 హిందూ రాజ్యం స్థాపన. ఈ 2 జరుగుతాయా భారతదేశంలో? అంటే అలజడి, ఆకలి ఉన్నంత కాలం నక్సలిజాన్ని అణచలేరు అనేది ఇప్పటికే ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. సరే, వాళ్ళ భయం అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. అడవిలో అంతం చేశాం గానీ, అర్బన్ నక్సలైట్లు ఉద్భవించారు అంటే అది వాళ్ళ భయం. రెండోది 2025కి 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఉత్సవాలు జరిపే నాటికి మనుధర్మాన్ని తీసుకొస్తాం. భారత రాజ్యాంగాన్ని ఎత్తేస్తాం. మనుధర్మాన్ని తీసుకొస్తామని వాళ్ళే చెప్పారు. నూతన రాజ్యాంగాన్ని ఆమోదిస్తామని చెప్పారు. మరి 15 సంవత్సరాలు వాయిదా పడింది. సరే, ఒకటి మనం అప్రమత్తం అవ్వాల్సిన విషయం, 2 సీట్లు కూడా దిక్కులేని, లేదా చాలా కాలం 2 సీట్లకే పరిమితమై అంత కూడా దిక్కులేని బీజేపీ ఈరోజు భారతదేశంలో అధికారంలోకొచ్చేంతగా పెనిట్రేట్ అయింది. అంతగా నెట్వర్కింగ్ చేసుకుంది. అంతగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు నడిచారు. వాళ్ళు రైట్ వింగే కావచ్చు, మనం అంగీకరించలేని ఐడియాలజీ కావచ్చు, కానీ వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా నడిచారనేది వాస్తవం. ఊరూరా ఇటుకలు తెచ్చి, ఆ ఇటుకలు వాళ్ళ మొన్న గుడి కట్టడానికి అయోధ్య గుడి. పాపం ఆ రోజు చనిపోయిన వాళ్ళున్నారు. ఏది ఇటుకలు పట్టుకెళ్ళి బాబరీ మసీద్ కూల్చినప్పుడు ఏమనాలి వాళ్ళు సేవకులు. ఆహ్, కరసేవ. కరసేవకులు శిలాన్యాస్ కదా! శిలాన్యాస్‌లో పాల్గొన్న కరసేవకులు చనిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళ తరఫునైనా ఎవరైనా ప్రశ్నిస్తే బాగుండు. ఒక్క ఇటుకైనా అయోధ్య ఆలయం మొన్న నిర్మించిన ఆలయంలో ఒక్క ఇటుకన్నా వాడారా? మా కరసేవకుల రక్తంతో తడిసిన ఇటుకనైనా పెట్టారా? అనే ప్రశ్న రావాలి. వచ్చేలా మనం ఆ చైతన్యాన్ని తీసుకురావాలి. అదొక న్యాయమైన ప్రశ్న. అట్లా చూస్తే 25 నాటికే వాళ్ళు ప్రకటించుకున్నటువంటి లక్ష్యం. బట్ అది ఇవాళ 15 ఏళ్ళు ముందుకెళ్ళిందంటే అది ఇంతో అంతో బతికి ఉన్న ప్రజాస్వామిక ఉద్యమాలే. వాళ్ళు కలలు కంటున్నారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేసి మా రాజ్యాంగాన్ని తీసుకొస్తామని. వాళ్ళు ఆవిష్కరించుకుంటారు. వాళ్ళ బలమున్న చోట వాళ్ళు ఆవిష్కరించుకోవచ్చు. వాళ్ళకి అవకాశం ఉన్న చోట. కానీ ప్రజాస్వామిక ఉద్యమాల వలన 15 ఏళ్ళు వాయిదా పడింది అనేది కూడా ఒక వాస్తవం. 2025 నాటికే వాళ్ళ లక్ష్యం. అది ఇవాళ 15 సంవత్సరాలు ముందుకెళ్ళింది అంటే, ఆ మేరకి రెసిస్టెన్స్‌ని ఎట్లా నిర్మించాలి? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అవి రైట్ వింగ్ ఫోర్సెస్. హిందూ దేశంగా హిందూ రాజ్యంగా ప్రకటించాలంటారు. హిందూ దేశంగా ప్రకటించాలంటారు. ఇంకా అనేక విషయాలు వాళ్ళు మాట్లాడతారు. కుల వ్యవస్థను తెస్తామంటారు. మనుధర్మ భావజాలాన్ని 4 పాదాల నడిపిస్తాం. అదే రామరాజ్యం అని చెప్తారు. కానీ ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామిక ఆకాంక్షల్ని చాటుతూ కొన్ని యుగాలుగా పోరాటాలున్నాయి. దశాబ్దాలుగా ఉన్నాయి. శతాబ్దాలుగా ఉన్నాయి. ఆ పోరాటాల స్ఫూర్తి కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో వాళ్ళు చాలా జిమ్మిక్కులు చేస్తారు. సంభాజీని చంపి అధికారంలోకొచ్చిన పేష్వాలు, సంభాజీని చంపినాక ఔరంగజేబు ఆ రోజు మహమ్మదీయులు చంపిస్తే, ముస్లిం రాజులు చంపేస్తే వాళ్ళే కదా అధికారంలోకి కూర్చోవాల్సింది. పేష్వాలు ఎట్లా కూర్చుంటారు? కానీ ఈరోజు సంభాజీని చంపింది మహమ్మదీయులు అంటారు. శివాజీ మా పక్షం అంటారు. భగత్ సింగ్ మా పక్షం అంటారు. చంద్రశేఖర్ ఆజాద్ మా పక్షం అంటారు. వీర సావర్కరు, భగత్ సింగ్ ఒకటే వాళ్ళ దృష్టిలో. వీర సావర్కరు అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తల ఒగ్గి గులాంగిరి చేసి సరెండర్ అయిన వీర సావర్కరు. అసలాయన వీర అని గూడా అనకూడదు. సావర్కర్ అంతే. సావర్కరు, భగత్ సింగ్, ఆజాదు ఫోటోలు పెడుతున్నారు. నేను మొన్న మధ్య అండమాన్ ఎళ్తే చూసాను. అక్కడ వరుసగా ఫోటోలు పెట్టారు. అంటే నిజమైన దేశభక్తుల్ని వాళ్ళెలా కలుపుకుంటున్నారు. శివాజీ, శంభాజీ లాంటి వాళ్ళని, వాళ్ళ చరిత్రలని ఎట్లా మలుపు తిప్పుతున్నారు, ఎట్లా మభ్యపుచ్చుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ చరిత్రలో అసలు వాస్తవం అంటూ ఒకటుంది గదా! ఆ వాస్తవాన్ని మాట్లాడడమే విజ్ఞులం, బుద్ధిజీవులం చేయాల్సిన పని. ఎవ్వరు చేసినా, ఎవరైనా చేయాలి. బుద్ధిజీవులనే వాళ్ళు చేయవలసింది అదే. ఖచ్చితంగా ఆ లక్ష్యం వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. 25లో ప్రారంభమై 1925లో 2025కొచ్చేసాం. 100 ఏళ్ళు దాటినాయి గానీ వాళ్ళ కల నెరవేరలేదు. అధికారంలోకొచ్చారు. ఆ అధికారంలోకొచ్చి ఎంత విధ్వంసం చేయాలి, ఎంత హననం చేయాలో అంతా చేస్తున్నారు. ఇక్కడి నుండి గూడా ప్రజలు అణచివేతని ఎదుర్కోవచ్చు, హననం చూడొచ్చు, కానీ ఎప్పటికి అదే కొనసాగుతుంది అంటే అది వాళ్ళ కలే కావచ్చు. అది వాస్తవం కాకపోవచ్చు. అది నెరవేరకపోవచ్చు.
40కి చేరుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ప్రజాస్వామిక ఆకాంక్షలు, బలమైన ప్రజాస్వామిక ఆకాంక్షలు కూడా మన దేశంలో చూస్తున్నాం. అవి అంత ఈజీగా అణిచివేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ, సమూహాలుగా ఎదుర్కోగలిగితే అంత అంత ఈజీ అయితే కాదు. అది సాధ్యమయ్యేది కూడా కాదని నేను అనుకుంటున్నాను. మహిళా హక్కుల గురించి, దేశీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించి వివరంగా విశ్లేషించినందుకు, మాట్లాడినందుకు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.